అందరికీ నమస్కారం. శ్రీప్రకాష్ విద్యానికేతన్ నిర్వహిస్తున్న తెలుగు నేర్చుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఈవేళ మనం చెప్పుకోబోయే అంశం పొడుపు పద్యాలు. పద్య రూపంలో ఉండే పొడుపు పద్యాలు మేధస్సుకు పదను పెట్టే విజ్ఞాన వినోద సాధనాలు. ఇవి చమత్కారంతో కూడి భాషా జ్ఞానాన్ని పెంచుతూ జవాబుని ఊహించేలా చేస్తాయి. పలకరిస్తే పద్యం పొడుపు పద్యం. మరి ఒక పొడుపు పద్యం విప్పుదామా? మరి సరే, మాటల్లో కంటే ఒక ఉదాహరణ చూస్తేనే దాని మజా తెలుస్తుంది. మనుజుడేమి కాడు మాటలాడుగ నేర్చు, పాటగాడు కాడు పాట నేర్చు, కథలు పెక్కునుడువు కాదు జయము, దీని భావమేమి తిరుమలేశ. మనిషి కాదు కాని మాట్లాడగలడా, పాటగాడు కాదు కాని పాడగలడా, కథలు అనేకము చెప్పగలడు కాని ఉపాధ్యాయుడు కాదా? తెలిసింది, రేడియో. భలే చెప్పావే. సరే, ఇప్పుడు నేను ఒక పొడుపు పద్యం అడగనా? వండగా నిండినదొక్కటి, వండగ మరి పచ్చిదొకటి, వడి కాలిన తిండికి రుచి అయ్యుండును, ఖండితముగ దీని తెలుపు కవియుంగలడే. వండగా ఎండినది కాచు, వండకుండా పచ్చిగా తిన్నది తమలపాకు, బాగా కాలినది సున్నం. ఈ మూడు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అదేమిటో అర్థమైంది కదా? ఓహో, ఆకు, వక్క, సున్నం, కాచు కలిపి చుట్టిన కిళ్ళి తింటే రుచిగా ఉండదు మరి. ధన్యవాదములు.